Hello all, welcome to CSB IS Academy, and the topic we are going to discuss is India's missing women. సో భారతదేశంలో మిస్సింగ్ విమెన్ స్టేటస్కి సంబంధించి ఈ వీడియో లెక్చర్లో చూద్దాం మనం. సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనేది యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా నడిచే ఒక సంస్థ. మనకు తెలుసు యునైటెడ్ నేషన్స్ లేదా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా రకరకాల కార్యక్రమాలు, రకరకాల స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. సో యునెస్కో కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇలా రకరకాల కార్యక్రమాలు, రకరకాల ప్రోగ్రాంలు యునైటెడ్ నేషన్స్కి అనుబంధంగా నడుస్తూ ఉంటాయి. అందులో ఒకనొకటి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. సో పేరులో ఉన్నట్లుగానే మామూలుగా జనాభాకి సంబంధించిన సెక్సువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన అంశాల పట్ల ఈ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నిన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, ద స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2020. ద స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2020. సో ఈ రిపోర్టు బేసిక్ థీమ్ వచ్చేసి మహిళల పట్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ అభ్యున్నతిని అడ్డుకునేలాగా ప్రపంచవ్యాప్తంగా మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాల గురించిన రిపోర్ట్ ఇది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తే ప్రాక్టీసెస్ కన్సిడర్డ్ హార్మ్ఫుల్ అండర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ట్రీటీస్. సో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాల ప్రకారం మహిళల పట్ల జరుగుతున్న అంటే వాటికి వ్యతిరేకంగా మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలని చెప్పేసి ఒక 19 హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ని ఈ రిపోర్టు డిస్కస్ చేసింది. సో అందులో కూడా ఈ 19 హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్లో కూడా ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్, ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, అదేవిధంగా సన్ ప్రిఫరెన్స్. ఇప్పుడు మనం చూస్తున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో మిస్సింగ్ ఉమెన్ అనేది, ఇది సన్ ప్రిఫరెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, సో ఈ 3 హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ గురించి ఈ రిపోర్ట్ డిస్కస్ చేసింది. సో ఈ రిపోర్ట్లో ఒక అలార్మింగ్ ఫ్యాక్ట్ అనండి, ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ అనండి, అంటే ఒక ఆందోళన కలిగించే అంశం ఒకటి ఈ రిపోర్ట్లో మనకు కనిపిస్తుంది. సో అదేంటి అంటే గత 50 సంవత్సరాలలో, అంటే 1970 నుంచి 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా 142 మిలియన్ల మహిళలు అదృశ్యమయ్యారు, ఆర్ మిస్సింగ్ ఉమెన్గా కన్సిడర్ చేయబడ్డారు. సో అందులో 3వ వంతు మిస్సింగ్ ఉమెన్ దే ఆర్ రిపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. సో ప్రపంచవ్యాప్తంగా గత 50 సంవత్సరాల్లో 14 కోట్ల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారనుకుంటే అందులో 3వ వంతు మిస్సింగ్ ఉమెన్ ఇండియాకి సంబంధించిన వారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. ఓకే, అదే కాకుండా 1970 వరకు ఆ సంఖ్య 61 మిలియన్లుగా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం మిస్సింగ్ ఉమెన్ 61 మిలియన్లు అయితే ఈ 50 ఏళ్లలో ఆ సంఖ్య 142 మిలియన్లకు చేరింది. సో ఇట్ ఈస్ మోర్ దెన్ డబుల్డ్. ఓకే, సో అది ఈ రిపోర్ట్లో మనం ఆందోళన కలిగించే అంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మిస్సింగ్ ఉమెన్ కాన్సెప్ట్ ఏంటి. మామూలుగా మహిళలు అదృశ్యమయ్యారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి లేదా అక్రమ రవాణాకు గురయ్యారనో, లేదా అబ్డక్ట్ చేయబడ్డారంటే ఎవరి చేతైనా వారు అపహరించబడ్డారనో అది కాదు ఇక్కడ అర్థం. సో మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మహిళలు లేదా బాలికలు, గర్ల్స్ ఆర్ ఉమెన్, సో వాళ్ళు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే, సో పుట్టబోయేది ఆడ శిశువు అని తెలుసుకొని గర్భస్థ దశలోనే వారిని గర్భ విచ్ఛిత్తి లేదా అబార్షన్ ద్వారా వాళ్ళని తొలగించేయడం ఒకటి. సో దాన్ని జెండర్ బేస్డ్ సెక్స్ సెలెక్షన్ అంటాం. అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే పుట్టబోయేది ఆడ శిశువు అని తెలుసుకొని ఆ తల్లిదండ్రులు గర్భ విచ్ఛిత్తి లేదా అబార్షన్కి పాల్పడడం ద్వారా ఆ శిశువు ఎన్నడూ కూడా ఈ భూమి మీదకి రాదు. రెండవ విషయం ఏంటి అంటే స్పెర్మ్ సార్టింగ్ అని చెప్పేసి ఈ మధ్య ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. స్పెర్మ్ సార్టింగ్ ఏంటి అంటే మనకు తెలుసు పుట్టబోయేది ఆడ శిశువా మగ శిశువా అనేది స్పెర్మ్ ఆధారంగా, అంటే పురుషుడి నుంచి వచ్చే వీర్యకణం ఆధారంగా నిర్ధారించబడుతుంది. సో పురుషుడిలో మామూలుగా XY క్రోమోజోములు అని 2 రకాల క్రోమోజోములు ఉంటాయి. బట్ మహిళల్లో మాత్రం కేవలం XX అని చెప్పేసి క్రోమోజోములు ఉంటాయి. సో మహిళలకు చెందిన అండం లేదా ఎగ్ అంటాం, ఓవం అని కూడా అంటాం ఇంగ్లీష్లో. సో పురుషుడి యొక్క స్పెర్మ్తో కలిసినప్పుడు
అది ఆ తర్వాత ఎంబ్రియోగా మారుతుంది. ఆ ఎంబ్రియో ఆ తర్వాత ఫీటస్గా ఎదుగుతుంది. ఆ ఫీటస్ చివరికి శిశువుగా మారుతుంది. ఓకే. సో అయితే ఈ స్పెర్మ్ ఏదైతే ఉందో ఆ స్పెర్మ్లో ఉన్నది ఎక్స్ క్రోమోజోమా వై క్రోమోజోమా అనే దాని ఆధారంగా పుట్టబోయేది మగ శిశువా ఆడ శిశువా అనేది నిర్ధారించబడుతుంది లేదా డిపెండ్ అయి ఉంటుంది. సో కేవలం మామూలుగా ఫలదీకరణ దశలోనే అంటే ఫర్టిలైజేషన్ అప్పుడే పురుషుడి నుంచి కేవలం వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణాన్ని లేదా స్పెర్మ్ సెల్ని సార్ట్ చేసి లేదా వేరు చేసి సో ఆ స్పెర్మ్ సెల్ని మాత్రమే అండంతో ఫలదీకరణ చెందిస్తే పుట్టబోయేది మగ శిశువు అవుతుంది. సో వై క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ సెల్స్ని సపరేట్ చేసి ఆ సపరేట్ చేసిన స్పెర్మ్ సెల్స్తో ఓవం లేదా ఎగ్ లేదా అండం సో స్త్రీల యొక్క అండాన్ని ఫలదీకరణ చెందిస్తే పుట్టబోయేది మగ శిశువుగా ఉంటుంది. సో ఇలా స్పెర్మ్ సార్టింగ్ అనే పద్ధతి ద్వారా ఆడ శిశువులు పుట్టకుండా కేవలం మగ శిశువులు పుట్టేలాగా చేస్తున్నారు ఈ మధ్య. సో ఒకటి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఆడ శిశువు అని తెలుసుకొని అబార్షన్కి పాల్పడడం, రెండోది స్పెర్మ్ సార్టింగ్ ద్వారా కేవలం మగ శిశువులే పుట్టేలాగా చేయడం. సో ఇది ఒకటి మామూలుగా మిస్సింగ్ ఉమెన్కి కారణం. సో ఈ కారణంగా అసలు ఆడ శిశువులు అనేది భూమి మీదకి రావట్లేదు. రెండో విషయం పోస్ట్ బర్త్ సెక్స్ సెలెక్షన్. సో పుట్టిన తర్వాత కూడా పుట్టింది ఆడ శిశువు అని చెప్పేసి ఆ శిశువు పట్ల లేదా ఆ బాలిక పట్ల వివక్ష చూపించి సో ఆరోగ్య సంరక్షణ మామూలుగా ఆ శిశువు హెల్త్ని కనుక మనం సరిగ్గా చూసుకోకుండా వాళ్ళని సరిగ్గా ప్రొటెక్ట్ చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు ఇన్ఫాంట్ దశలో ఉన్నప్పుడే కేవలం 5 ఏళ్ల లోపు మాత్రమే వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. ఓకే. కేవలం వాళ్ళ పట్ల వివక్ష చూపిస్తూ వాళ్ళని ఆరోగ్య సంరక్షణ చేయకపోవడం, వాళ్ళకి సరైన న్యూట్రిషన్ అందించకపోవడం, వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కారణంగా 5 ఏళ్ల లోపు పుట్టిన 5 ఏళ్ల లోపు వాళ్ళు మరణించడం జరుగుతుంది. సో ఈ 2 రకాల కారణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆడ శిశువుల్ని ఫస్ట్ వద్దనుకోవడం, సో పుట్టిన తర్వాత వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం, సో మొత్తంగా వాళ్ళని ఈ భూమి మీద నుంచి లేకుండా చేయడం. సో ఈ కారణాల చేత ఈ శిశువులు ఇప్పుడు మన మధ్య ఎదిగి పూర్తి స్థాయి మహిళలుగా మారి మన మధ్య ఉండాల్సిన వాళ్ళు అసలు లేకుండా పోయారు. సో మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ ఇది. సో పుట్టాల్సిన ఆడ శిశువుల్ని పుట్టనీయకుండా గర్భస్థ దశలోనే చిదిమేయడం, రెండోది పుట్టిన తర్వాత వాళ్ళ పట్ల ఆరోగ్య సంరక్షణ, వాళ్ళ పట్ల న్యూట్రిషన్ కేర్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు 5 ఏళ్ల లోపే మరణించేలా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం. సో ఈ 2 కారణాల చేత వాళ్ళు మన మధ్య లేకుండా పోతున్నారు. సో అది మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్. ఓకే. సో ఈ మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్కి బేసిక్గా 2 కారణాలు. ఒకటి జెండర్ బేస్డ్ సెక్స్ సెలెక్షన్, రెండోది పోస్ట్ బర్త్ సెక్స్ సెలెక్షన్. ఓకే. ఈ మిస్సింగ్ ఉమెన్ కాన్సెప్ట్ని మనం ఎకనామిక్ సర్వే 2017-18లో కూడా చూసాం. సో ఎకనామిక్ సర్వే 2018లో జెండర్ ఈక్వాలిటీ మీద ఒక చాప్టర్ ఉంది. అందులో ఇండియా హ్యాస్ 63 మిలియన్ మిస్సింగ్ ఉమెన్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ చేశారు 2018లో. ఓకే. సో గత చాలా ఏళ్ళ డేటా పరిశీలించి ఎకనామిక్ సర్వే చెప్పింది ఏంటంటే 63 మిలియన్ల మంది లేదా 6 కోట్ల మంది మహిళలు సో ఈ 2 కారణాల చేత మనం పైన పేర్కొన్న 2 కారణాల చేత, ఒకటి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే వాళ్ళని అబార్షన్ చేసి తీసేయడం, రెండోది పుట్టిన తర్వాత వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, ఈ 2 కారణాల చేత మన మధ్య లేకుండా పోయారు అని చెప్పేసి ఎకనామిక్ సర్వే పేర్కొంది. ఇదే ఎకనామిక్ సర్వే ఇంకొక కాన్సెప్ట్ను కూడా చెప్పింది, సన్ మెటా ప్రిఫరెన్స్. సో సన్ మెటా ప్రిఫరెన్స్ ఏంటి అంటే సో ఇక్కడ 2 మాటలు మనం వేరువేరుగా గుర్తుంచుకోవాలి. ఒకటి సన్ ప్రిఫరెన్స్, 2 సన్ మెటా ప్రిఫరెన్స్. సో సన్ ప్రిఫరెన్స్ అనేది మనం పైన చెప్పుకుందే మిస్సింగ్ ఉమెన్ కారణం ఏంటి అంటే పుట్టబోయేది ఆడ శిశువు అని చెప్పేసి మనకు కావాల్సింది మగ శిశువు కాబట్టి అసలు ఆడ శిశువు ఈ లోకంలోకి రాకుండా చేయడం. సో అది మిస్సింగ్ ఉమెన్కి కారణం. సన్ మెటా ప్రిఫరెన్స్ వేరే. సన్ మెటా ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక ఉదాహరణతో చూద్దాం. సో ఒక దంపతులకి మొదటి సంతానం మగ శిశువు, రెండవ సంతానం ఆడ శిశువు. అయితే వాళ్ళు మళ్ళీ ఒక మగ శిశువు కావాలనుకుంటున్నారు.
ఓకే, ఒక మేల్ చైల్డ్ కావాలనుకుంటున్నారు లేదా ఒక బేబీ బాయ్ కావాలనుకుంటున్నారు. సో వాళ్ళు మూడోసారి కాన్పుకి సిద్ధపడ్డారు, కానీ మూడో కాన్పులో వాళ్ళకి ఆడ శిశువు కలిగింది. ఆ తర్వాత మళ్ళీ 4గో కాన్పుకి వెళ్ళారు, 4గో కాన్పులో కూడా ఆడ శిశువే వచ్చింది. సో ఇక 5దో కాన్పుకి వెళ్తే 5దో కాన్పులో మగ శిశువు వచ్చాడు. సో వాళ్ళు కోరుకున్నది 3ో కాన్పులో కానీ 4గో కాన్పులో కానీ మగ శిశువు కోసం లేదా మేల్ చైల్డ్ కోసం, కానీ ఆ 3ో కాన్పులో 4గో కాన్పులో వాళ్ళకి ఆడ శిశువు కలిగింది. ఓకే, సో ఆ కారణం చేత వాళ్ళు కోరుకోకున్నప్పటికీ కూడా 3ో కాన్పులో 4గో కాన్పులో వాళ్ళు కేవలం మగ సంతానం కోసం అని ప్రయత్నిస్తే ఆడ సంతానం కలిగింది. సో ఆ రకంగా దే ఆర్ అన్వాంటెడ్ బై ద చిల్డ్రన్, అన్వాంటెడ్ బై ద పేరెంట్స్. ఓకే, సో ఆ రకంగా ఆ పుట్టిన 3ో సంతానం 4గో సంతానం బాలికలు అవ్వడం, ఆ బాలికలు ఆ పేరెంట్స్ కోరుకొని వారు కావడం. ఓకే, సో ఆ రకంగా దాన్ని అన్వాంటెడ్ గర్ల్స్ లేదా అన్వాంటెడ్ ఫీమేల్స్ అన్న ఒక పదంతో సూచిస్తాం మనం. సో దీన్ని ఇంగ్లీష్లో కూడా చెప్పాలనుకుంటే, సో అడాప్టింగ్ ఫర్టిలిటీ స్టాపింగ్ రూల్స్ అంటే ఫర్టిలిటీ లేదా సంతానాన్ని లేదా ఫ్యామిలీ ప్లానింగ్ అనే దాన్ని ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు అంటే, మగ శిశువు పుట్టేంత వరకు, కావలసినంత మంది మగ శిశువులు కలిగేంత వరకు పిల్లల్ని కంటూనే ఉండడం. సో ఈ కారణం చేత మధ్యలో గనక ఆడ శిశువులు పుడితే ఆ ఆడ శిశువులు కేవలం మగ శిశువు కోసం ప్రయత్నించడం వల్ల కలిగిన సంతానమే కానీ కావాలని ప్రయత్నించి వాళ్ళని కన్నది కాదు. ఓకే, సో ఈ రకంగా అన్వాంటెడ్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ 2017-18లో. కానీ మన ఈ రిపోర్ట్, ఇప్పుడు మనం చూస్తున్న రిపోర్ట్ మాత్రం ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిస్సింగ్ ఉమెన్. సో మిస్సింగ్ ఉమెన్ చుట్టూనే తిరుగుతూ ఉంది. అయితే ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి కానీ భారతదేశం దృష్టికి కానీ, అంటే ఒక అంశాన్ని మామూలుగా చెప్పడం కంటే అంకెల ఆధారంగా లేదా నెంబర్స్ ఆధారంగా చెప్తే దాని ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా అర్థమవుతుంది. సో అమర్త్య సేన్ 1990sలో సో మోర్ దెన్ 100 మిలియన్ విమెన్ ఆర్ మిస్సింగ్ అనే పేరుతో ఒక ఆర్టికల్ రాశారు. సో ఆ తర్వాత ఈ అంశం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్. ఓకే, సో దీనివల్ల నష్టం ఏంటి అండ్ దీని కారణాలు ఏంటి? సో మనం ఇందాకే చెప్పుకున్నాము, మిస్సింగ్ ఉమెన్కి కారణం ఫస్ట్ సన్ ప్రిఫరెన్స్. అంటే మన సమాజాలు, ముఖ్యంగా భారతీయ సమాజం మహిళల కంటే పురుషులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది, ఎక్కువ విలువనిస్తుంది. అదేవిధంగా బాలికల కంటే బాలురకు, ఆడ శిశువు కంటే మగ శిశువుకి ఎక్కువ విలువిస్తుంది. సో దాన్ని సన్ ప్రిఫరెన్స్ అంటాం. సో ఈ సన్ ప్రిఫరెన్స్ కారణం ఏంటి ఫస్ట్ అంటే, దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. సామాజిక కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి, సాంస్కృతిక పరమైన కారణాలు ఉన్నాయి. సోషల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, అండ్ ఈవెన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ ఆర్ ఆల్సో దేర్. సో ఏంటి అంటే, ఒకటి ప్యాట్రీ లోకల్ అండ్ ప్యాట్రీ లీనియర్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ముఖ్యంగా భారతీయ సమాజం పురుషాధిక్య సమాజం, ప్యాట్రియార్కల్ సొసైటీ అంటాం. అండ్ దేర్ ఆర్ 2 other క్యారెక్టరిస్టిక్స్ ఆల్సో. వన్ ఈజ్ ప్యాట్రీ లోకల్ క్యారెక్టరిస్టిక్ అండ్ ప్యాట్రీ లీనియల్ క్యారెక్టర్. సో ఏంటి ప్యాట్రీ లోకల్ అంటే, పెళ్ళయిన తర్వాత మహిళ తన భర్త ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత భర్త ఇల్లే ఆవిడకి పర్మనెంట్ రెసిడెన్స్ అవుతుంది. ఓకే, సో పెళ్లి చేసుకున్న తర్వాత మహిళ ఒక నిబంధనగా భర్త ఇంటికి వెళ్ళడం అనేది ప్యాట్రీ లోకాలిటీ అనే కాన్సెప్ట్. రెండోది ప్యాట్రీ లీనియేజ్ ఆర్ ప్యాట్రీ లీనియల్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే, వారసత్వంగా ఆస్తులు కానీ ఇంకా రిచువల్స్ కానీ మగ సంతానానికి వారసత్వంగా ఇవ్వబడతాయి. అంటే సో ఈ తరంలో సంపాదించిన ఆస్తులు అనేది వచ్చే తరానికి మగ సంతానం ద్వారా, కొడుకుల ద్వారా, అంటే కొడుకులకు మాత్రమే సంక్రమిస్తాయి. సో మహిళలకి ఆస్తిలో వాటా కానీ హక్కులు కానీ ఉండబోవు. సో అది ప్యాట్రీ లీనియల్ క్యారెక్టర్. ఓకే, అయితే హిందూ వారసత్వ చట్టంలో సవరణలు చేసి మహిళలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు. అయినా కూడా ఇందులో పెద్దగా మార్పు రాలేదు. సో ప్యాట్రీ లీనియల్ అండ్ ప్యాట్రీ లోకల్ క్యారెక్టర్స్ అనేవి అదేవిధంగా ఇండియన్ సొసైటీలో ఇప్పటికీ స్థిరంగా ఉండిపోయాయి. రెండోది రిచువల్స్ పర్ఫార్మ్డ్ బై ద సన్. సో కొన్ని కార్యక్రమాలు పురుషులే చేయాల్సి ఉంటుంది మన సంస్కృతిలో, అంటే హిందూ సంస్కృతి కావచ్చు, భారతీయ సంస్కృతిలో కావచ్చు. సో ఏంటి అంటే, హిందువుల మత విశ్వాసాల ప్రకారం తల్లిదండ్రుల్ని పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు. అంటే
తల్లిదండ్రుల యొక్క అంతిమ సంస్కారాలు, వాళ్ళు చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలు కనుక కొడుకు చేయకపోతే వాళ్ళు పున్నామ నరకాన్ని చేరుతారనేది భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక విశ్వాసం. సో అందుచేత కూడా పురుషులు లేదా మగ సంతానం కావాలని చెప్పేసి భారతీయులు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ పర్టైనింగ్ టు డౌరీ. సో మనకు తెలిసిందే, సో వరకట్నాన్ని నిషేధిస్తూ 50 ఏళ్ల కిందటనే చట్టాన్ని చేశారు. అయినా కూడా వరకట్నం అనేది ఇప్పటికీ కూడా అంతే స్థిరంగా అంతే బలంగా ఉంది మన వ్యవస్థలో. ఓకే, సో వరకట్నం అనేది దాని తీవ్రత మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇంకొక అంశం ఏంటంటే ల్యాక్ ఆఫ్ సేఫ్టీ అండ్ వల్నరబిలిటీ టు సెక్సువల్ వైలెన్స్. తెలుసు, మన దగ్గర మహిళలకి రక్షణ అనేది కరువు. వాళ్ళని స్టాకింగ్ చేయడం అంటే వాళ్ళ వెంటబడడం, వేధించడం, అపహరించడం, అబ్డక్షన్ అంటాం, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్కి. సో మామూలుగా ప్రాస్టిట్యూషన్ కోసమనో లేకుంటే ఆర్గన్ హార్వెస్టింగ్ అంటే వాళ్ళ అవయవాల కోసమనో చెప్పి ఈ మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమ రవాణాకి గురి చేయడం. సో అనేక చోట్ల అనేక అంశాలుగా మహిళల పట్ల వేధింపులు జరుగుతున్నాయి. ఆఫీసుల్లో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. సో ఈ సేఫ్టీ కన్సర్న్స్ కారణంగా కూడా భారతీయ సమాజాల్లో మహిళల కంటే పురుషులకి లేదా ఆడ సంతానం కంటే మగ సంతానానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. సో ఈ కారణాల చేత సెక్స్ రేషియోలో ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. సో మగ సంతానమే కావాలనుకోవడం, ఆడ సంతానం వద్దనుకోవడం కారణంగా సెక్స్ రేషియోలో ఇంబ్యాలెన్సెస్ వస్తున్నాయి. సో అది ఎంత తీవ్రంగా ఉందనేది మనకి మన 2011 సెన్సస్ కూడా చెప్తుంది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం మన సెక్స్ రేషియో 943. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు లేదా మహిళలు మాత్రమే ఉన్నారు. ఓకే, కానీ యునైటెడ్ నేషన్స్ అంచనాల ప్రకారం ఈ ఏడాది అంటే 2020కి అది 924కి తగ్గిపోయింది. అంటే సెక్స్ రేషియో అనేది కన్సిడరబుల్గా సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు ప్రతి 1000 మంది పురుషులకి కేవలం 924 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. సో దీని కారణంగా ఇమీడియట్గా మనం ఇప్పుడు గమనిస్తున్న పరిణామం ఏంటి అంటే మ్యారేజ్ స్క్వీజ్. అంటే యుక్త వయసుకు వచ్చిన పురుషులకి పెళ్లి చేసుకోవడానికి సరిపోను మహిళలు లేదా యువతులు అందుబాటులో లేరు. సో అందుచేత వాళ్ళు పురుషులు డెలిబరేట్గా లేదా వాళ్ళకి కుదరని కారణంగా, అంటే వాళ్ళకు పెళ్లి చేసుకోవడానికి యువతులు దొరకని కారణంగా వాళ్ళ మ్యారేజ్ని పోస్ట్ పోన్ లేదా డెఫర్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, దాన్నే మనం మ్యారేజ్ స్క్వీజ్ అంటాం. ఓకే, సో లార్జ్ నెంబర్ ఆఫ్ మెన్ మే బీ అనేబుల్ టు ఫైండ్ పార్ట్నర్స్ అండ్ హ్యావ్ చిల్డ్రన్. ఓకే, సో మ్యారేజ్ స్క్వీజ్ అండ్ ఫ్యామిలీ స్క్వీజ్ అనే 2 మాటలు కూడా ఈ రిపోర్ట్లో వాడారు. సో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పార్ట్నర్స్ దొరకకపోవడం, సో పెళ్లి కాకపోవడం వల్ల చిల్డ్రన్ కలగకపోవడం. సో ఈ 2 కారణాల చేత మ్యారేజ్ స్క్వీజ్ అండ్ ఫ్యామిలీ స్క్వీజ్ అనే 2 పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. సో అంతేకాకుండా ఈ సెక్స్ రేషియో ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇంకొన్ని సమస్యలు కూడా ఉద్భవించే కారణం ఉంది. ఒకటి ఏంటి అంటే జెండర్ బేస్డ్ వైలెన్స్, లైక్ రేప్ కావచ్చు, కోర్స్డ్ సెక్స్ కావచ్చు, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కావచ్చు, ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ మ్యారేజ్. సో మహిళలు దొరకట్లేదన్న కారణంతో యుక్త వయసుకు రాకముందే అదేవిధంగా లీగల్ ఏజ్. సో మన ఇండియాలో లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ వచ్చేసి 18 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆ యువతికి వివాహం జరిపించాలి. సో ఇప్పుడు మహిళల కొరత కారణంగా సో 18 ఏళ్ళు నిండక ముందే చైల్డ్ మ్యారేజ్కి పాల్పడుతున్నారు. సో అదేవిధంగా ఒక ప్రాంతంలో మహిళల కొరత లేదా యువతులకు కొరత ఉండడం కారణంగా వేరే ప్రాంతం నుంచి వారిని ట్రాఫికింగ్ అంటే వారిని అక్రమంగా రవాణా చేసి ఇక్కడ యువకులు పెళ్లి చేసుకుంటున్నారు. సో ఇలాంటివి కూడా ఈ సెక్స్ రేషియో ఇంబ్యాలెన్సెస్ వల్ల జరుగుతున్నాయి. సో దీస్ ఆల్ ఆర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. మహిళల యొక్క హక్కులను మనం హరించి వేయడమే అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. అంటే మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ వల్ల జరుగుతున్న నష్టాలు, సెక్స్ రేషియో ఇంబ్యాలెన్సెస్ ఏ రకంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పేసి. సో ఇదే కాకుండా ఈ సర్వేలో లేదా ఈ రిపోర్ట్లో ద స్టేటస్ ఆఫ్
వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2020 ఏదైతే ఉందో, ఇందులో మనం ఇందాక చెప్పినట్లు 19 హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ గురించి డిస్కస్ చేశారని చెప్పాం. అయితే మొత్తం 3 ప్రాక్టీసెస్ గురించి బాగా డిస్కస్ చేశారు. సో ఎలాబొరేట్గా డిస్కస్ చేశారు. అందులో ఒకటి ఇందాక మనం చూసినట్టు మిస్సింగ్ ఉమెన్ లేదా సన్ ప్రిఫరెన్స్ అనే కాన్సెప్ట్. ఇక రెండవది వచ్చేసి ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. సో ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే మహిళల యొక్క జననాంగాలని మ్యూటిలేట్ చేయడం లేదా గాయపరచడం అనుకోవచ్చు. సో మహిళల యొక్క జననాంగాల్ని డెలిబరేట్గా కావాలని చెప్పి నాన్ మెడికల్ పర్పసెస్ అంటే మెడికల్ పర్పసెస్ కోసం కాకుండా కేవలం ఒక రిలీజియస్ స్క్రిప్చర్స్ లేదా రిలీజియస్ కస్టమ్స్ ఆధారంగా మహిళల యొక్క జననాంగాలని గాయపరచడం. ఓకే, సో మామూలుగా మనం చాలా రోజుల కిందట బొహ్రా సెక్ట్ ఆఫ్ షియా ముస్లిమ్స్, మన దేశంలో ఉన్న షియా ముస్లింలో దావూదీ బొహ్రా అనే తెగకు చెందిన షియా ముస్లింలు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్కి పాల్పడుతున్నారు. అంటే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ని గత కొన్ని తరాలుగా నిర్వహిస్తున్నారు. సో దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ వేశారు. అయినా కూడా ఇంకా దాంట్లో తుది తీర్పు రాలేదు. సో ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే మహిళల యొక్క జననాంగాలను గాయపరచడం. సో ఇలా చేస్తే అంటే ఇలా చేయాలని చెప్పేసి రిలీజియస్ స్క్రిప్చర్స్లో ఉంది. సో అందుకని చెప్పేసి అది మా పర్సనల్ మ్యాటర్ అని చెప్పేసి ఆ ముస్లిం సమాజాలు లేదా ముస్లిం వర్గాలు ఆర్గ్యూ చేస్తున్నాయి. సో అది కూడా చాలా తీవ్ర రూపంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో ఈ ఏడాది దాదాపు 4.1 మిలియన్ గర్ల్స్, సో ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ల మంది మహిళలు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ బారిన పడబోతున్నారని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. సో ఇప్పుడు బతుకున్న వాళ్ళలో 200 మిలియన్ ఉమెన్ లేదా 20 కోట్ల మంది మహిళలు ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ బాధితులు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. సో ఇదే రిపోర్ట్లో ఇంకొక అంశం గురించి బాగా తీవ్రంగా చర్చించారు. ఒకటి అది చైల్డ్ మ్యారేజ్. సో ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో, సో అవి ఆఫ్రికా కావచ్చు, యూరోప్ కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందని దేశాలు కావచ్చు, ఏ రిలీజియస్ కమ్యూనిటీ అయినా కావచ్చు, ఏ ఎథ్నిక్ కమ్యూనిటీ అయినా కావచ్చు, ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 33,000 మంది చిన్నారులు 18 ఏళ్ళు నిండకుండానే మ్యారేజ్ జరుగుతోంది. సో వాళ్ళ పెళ్ళిళ్ళు జరుపుతున్నారు. సో అది కూడా వయసులో వాళ్ళకంటే ఎంతో వ్యత్యాసం ఉన్న వ్యక్తులతో వాళ్ళ పెళ్ళిళ్ళు జరుపుతున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ పేర్కొంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బతుకున్న వాళ్ళలో, మన మధ్య ఉన్న వాళ్ళలో 650 మిలియన్ గర్ల్స్ అండ్ ఉమెన్ ఆర్ మ్యారీడ్ యాజ్ చిల్డ్రన్. ఓకే, సో మన మధ్య ఉన్న వాళ్ళలో 65 కోట్ల మంది వాళ్ళు చిన్నారులుగా ఉన్నప్పుడే, వాళ్ళు 18 సంవత్సరాల వయసుకు రాకముందే వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఓకే, సో అయితే మరి దీనికి మార్గం ఏంటి? సో దీన్ని ఎలా ఆపాలి? సో ఈ రిపోర్ట్ చూపించిన మార్గం టార్గెటెడ్ సోషల్ బిహేవియర్ చేంజ్. సో మనం చాలా రోజుల కిందట బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చూసాం. సో చిన్నారులని చదివించండి, చిన్నారులను ఎదగనివ్వండి అనే నినాదంతో తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అది. సో అందులో ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్లో, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలో లేదా తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల వాళ్ళకి ఆడ కూతురు యొక్క లేదా ఆడ శిశువు యొక్క విలువ తెలిసొచ్చేటట్లు చేయడం, సో స్త్రీలు పురుషులు సమానమే అనే భావన వాళ్ళలో నాటేలా చేయడం. సో ఇలా వాళ్ళ బిహేవియర్లో ఒక సానుకూల మార్పు, ఒక పాజిటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజ్ తీసుకురావడం ద్వారా సో వాళ్ళు ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా చదివించేలాగా, వాళ్ళగే అవకాశాలు అందిపుచ్చుకునేలాగా చేయాలని చెప్పేసి తీసుకొచ్చిన పథకం అది. సో అలాంటివి మరిన్ని రావాలి అని చెప్పేసి ఈ రిపోర్టు అభిప్రాయపడింది. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ఒక ఆడ కూతుర్ని లేదా ఒక అమ్మాయిని మన సమాజంలో, ముఖ్యంగా భారతీయ సమాజంలో భారంగా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయాలి అని చెప్పేసి, ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకి కట్నం ఇచ్చి ఇంకొక ఇంటికి పంపించాలని చెప్పేసి మన సమాజంలో ఉన్న భావన. సో దాన్ని తీసేయడానికని చెప్పేసి వాళ్ళ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చుని ప్రభుత్వాలే భరించడం, సో
వరకట్నాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకోవడం, అంతేకాకుండా వాళ్ళ వివాహానికి అయ్యే ఖర్చులో కొంత ఖర్చుని ప్రభుత్వాలే భరించడం. సో ఇలాంటి చర్యల ద్వారా కూడా మనం ఈ మిస్సింగ్ ఉమెన్ లేదా సన్ ప్రిఫరెన్స్ అనే దాన్ని కాస్త తగ్గించవచ్చు అని చెప్పేసి ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది. సో ఆల్రెడీ మనం తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో మహిళల వివాహానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం కొంతవరకు భరించడం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి చర్యలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రావాలి అని చెప్పేసి మనం ఆశించవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కొంత మొత్తాన్ని ప్రతి నెల ఆడ శిశువుల పేరు మీద రికరింగ్ డిపాజిట్ రూపంలో పెట్టవచ్చు. సో అది వాళ్ళ చదువులకి, అంటే వాళ్ళ ఉన్నత చదువులు, హయ్యర్ స్టడీస్కి, అదేవిధంగా వాళ్ళ పెళ్ళిళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకునేలాగా ఆ పథకం ఉంటుంది. సో ఇదే కాకుండా 1994లో PCPNDT యాక్ట్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు, ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని చెప్పేసి. అంటే సో మామూలుగా గర్భస్థ శిశువు ఎవరు అని తెలుసుకోవడానికి, అంటే ఆడ శిశువా మగ శిశువా అని తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహించడాన్ని ఈ చట్టం నిషేధించింది. ఓకే, ప్రీ కాన్సెప్షన్, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అంటాం. అంటే ప్రీ కాన్సెప్షన్ అంటే కాన్సెప్షన్ కంటే ముందు, అదేవిధంగా జననానికంటే ముందు గర్భస్థ శిశువు ఉనికిని, గర్భస్థ శిశువు లింగాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించిన టెక్నిక్స్ అన్నిటినీ కూడా ఈ చట్టం నిషేధిస్తుంది. అందువల్ల పుట్టబోయేది ఆడ శిశువు మగ శిశువు అనేది తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉండదు. అందుచేత ఒకవేళ ఆడ శిశువు అయితే వాళ్ళు గర్భవిచ్ఛిత్తికి లేదా అబార్షన్కి పాల్పడడాన్ని నిరోధించవచ్చు అని చెప్పేసి 1994లో తీసుకొచ్చిన చట్టం ఇది. కాకపోతే ఇప్పటికీ కూడా ఈ చట్టం పనితీరు అంతగా ఆశించిన విధంగా లేదు. ఓకే, సో దీన్ని మరింత స్ట్రెంథన్ చేసి మరింత ఎఫెక్టివ్గా అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. సో ఈ రకంగా మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్టు ఈ ఏడాది మనకి సొసైటీ GS1లో ఇంపార్టెంట్ కాబోతుంది. సో ప్లీజ్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.